హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో మనం చికెన్ ఫ్రై రెసిపీని చూడబోతున్నామండి. నాన్ వెజ్ ప్రియులందరికీ ఎంతగానో ఇష్టం కదా చికెన్ ఫ్రై అంటే. మాకు కూడా చాలా ఇష్టం. ఈ చికెన్ ఫ్రైని చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చక్కగా ఇలా చికెన్ ఫ్రై చేసుకొని దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన వీడియోలో చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు చేశారంటే మీకు కూడా ఇంతే సాఫ్ట్గా చికెన్ ఫ్రై రెసిపీ అనేది వస్తుందన్నమాట. నేను ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా సాఫ్ట్గా చక్కగా లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. మన వీడియోలో చూపించిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. తప్పకుండా మీకు రెగ్యులర్గా చేసేదానికన్నా ఇంకా బాగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసి దాన్ని ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను. ఆయిల్లోకి యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అవనిద్దాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న పచ్చిమిర్చిని యాడ్ చేశానండి. కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత అది ఫ్రై అయ్యేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ఈ మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగు పట్టుకోకుండా ఉంటుందండి, అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పూర్తిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి మనం అరకిలో వరకు చికెన్ తీసుకుని యాడ్ చేద్దాం. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుందాం. తర్వాత 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత ఓపెన్ చేసి మగ్గనిద్దామండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన ఉప్పు, పసుపు పూర్తిగా ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ ముక్కలకి యాడ్ చేసిన పసుపు, ఉప్పు అంతా పట్టాలి కదా. నేను ఇక్కడ గల్లుల ఉప్పుని యాడ్ చేశానండి. మీరు కావాలంటే సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలపడం వలన ఏమన్నా అడుగంటుతున్నట్టుంటే అలా అడుగంటకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత 5 to 10 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత వాటర్ చాలా వరకు ఎగిరిపోతుంది. ఇందులోకి నేను 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేశాను. 1 స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి 1/2 స్పూన్ వరకు నల్ల మిరియాల పొడిని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చాలా డెలిషియస్గా రెడీ అయిపోతుందండి మన చికెన్ ఫ్రై అయితే. చాలా సింపుల్ ప్రాసెస్లోనే చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిన్నారంటే ఎప్పుడు ఇంక ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారనమాట. అంత బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మన చికెన్ ఫ్రై అయితే. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అప్కమింగ్ వీడియోస్లో అవి చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.